ఇంట్లోనే ఈజీగా ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా హెల్తీగా టమాటా కెచప్ ఆర్ టమాటా సాస్ చేసుకోండి. ఇలా చేసుకుంటే చాలా బాగుంటది. చాలా హైజీనిక్ కూడా ఉంటది. బయట కొన్న దానికంటే కూడా తక్కువ ధరకే సేమ్ కలర్ సేమ్ టేస్ట్ తోటి చాలా బాగుంటది. పిల్లలకి చాలా బాగా నచ్చుద్ది. మీరు ఈ విధంగా ఇంట్లోనే ఈజీగా చేసుకోండి. ఇలా చేసుకున్న టమాటా కెచప్ 3 months వరకు స్టోరేజ్ ఉంటుంది. ఈ టమాటా కెచప్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. వెల్కమ్ టు విజయ వీడియోస్. బాగా పండుగ ఎర్రగా ఉన్న టమాటాలు కేజీ వరకు తీసుకుంటున్నా. మీరు తక్కువ క్వాంటిటీలో తీసుకొనైనా చేసుకోవచ్చు. నేను కేజీ టమాటాలతోటి ఈ సాస్ చేస్తున్నా. టమాటాలని 4 ముక్కలు లేదా 8 ముక్కలుగా కట్ చేసుకోవాలి. మధ్యలో ఉండే ఆ గ్రీన్ పార్ట్ని తీసేసేయాలి. ఇది ఉడకటానికి టైం ఎక్కువే పట్టుద్ది. ప్లస్ ఇది హెల్త్కి కూడా అంత మంచిది కదా. ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మంచి కలర్ ఉన్న టమాటాలు తీసుకుంటే సాస్ కూడా బాగా రెడ్డిష్ కలర్లో బాగా వస్తుంది. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కుక్కర్లో వేసుకొని 2 ఇంచుల దాల్చిన చెక్క, 4 లవంగాలు, 6-7 వెల్లుల్లి రెబ్బలు, చిన్న ఉల్లిపాయ ఒకటి ఇలా 2 ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. అలాగే 5 ఎండుమిర్చి, 1 స్పూన్ ఉప్పు, 1 కప్పు వాటర్ పోసుకోవాలి. వాటర్ ఎక్కువ పోసుకొని అవసరం లేదు. టమాటాల్లో ఉండే గుజ్జుతోటి బాగా ఉడుకుతాయి. మూత పెట్టుకొని మీడియం మంట మీద 3 విజిల్స్ రానివ్వాలి. 3 విజిల్స్ వచ్చినాక ఆ హీట్ అంతా తగ్గిపోయినాక మూత తీసి టమాటాలను బాగా చల్లారి పెట్టుకోవాలి. ఇలా పూర్తిగా చల్లారినాకే మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మనం వేసిన వాటర్కి బాగా ఉడికినాయి. ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది. ఇది పూర్తిగా చల్లారినాక మిక్సీ పట్టుకోవాలి. బయట కొనే సాస్ అంత హెల్తీ కాదని మనం పిల్లలకు పెట్టడానికి ఆలోచిస్తాం. అలాంటప్పుడు ఇలా ఇంట్లోనే చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. బయట కొనే సాసుల్లో ఎక్కువ ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. ఎటువంటి వాటితో చేస్తారో కూడా తెలియదని టెన్షన్ పడుతుంటాం. అలా కాకుండా ఇంట్లోనే హెల్తీగా టమాటా సాస్ చేసుకోండి. హెల్త్ కి మంచిది. లో కాస్ట్ లోనే సాస్ తయారవుతుంది. మిక్సీ పట్టుకొని ఒక స్టైనర్లు వేసుకొని వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకోవటం వల్ల టమాటాలో ఉండే ఆ గింజలు ఏవి రాకుండా బాగుంటది సాస్ అంతా. ఇలా అంతా మిక్సీ పట్టుకోవాలి. మీరు ఒకేసారి మెత్తగా మిక్సీ పట్టుకొని టమాటా ప్యూరీ తీసుకోవచ్చు. నేను ఇలా 2 సార్లు మిక్సీ పట్టుకొని ప్యూరీనంతటిని తీసుకున్నా. ఇలా వడకట్టుకొని తీసుకోవడం వల్ల ఆ గింజలు ఏవి లేకుండా బాగుంటుంది. ఇలా అంతా ప్యూరీ తీసేసుకొని ఇప్పుడు దీన్ని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, కలర్ కానీ ఎంత బాగా అనిపిస్తుందో. బయట కొన్న దానికంటే ఏ మాత్రం కలర్లో డిఫరెంట్ అయితే లేదు. చాలా బాగా అనిపిస్తుంది. ఇలా అంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ప్యూరీని లోతుగా వెడల్పుగా ఉండే ఒక కడాయిలో వేసుకొని ఉడికించుకోవాలి. మీరు చిన్న కడాయి తీసుకుంటే టమాటా ఉడికేటప్పుడు ఆ సాస్ అంతా పైకి ఎగిరి పడుతుంది. అందుకని లోతుగా ఉండే కడాయి తీసుకుంటే బాగుంటుంది. ఇలా కడాయిలో వేసుకొని మీడియం మంట మీద ఒక 4-5 minutes ఉడికించుకోవాలి. మీడియం మంట మీద ఉడికించుకోవాలి. కలుపుతూ ఉండాలి. ఇలా ఉడకడం స్టార్ట్ అయినాక ఇప్పుడు ఇందులో పంచదార వేసుకోవాలి. నేను 1/2 కప్పు కంటే కాస్త తక్కువగా వేసుకుంటున్నా. టమాటాల పులుపుని బట్టి పంచదార వేసుకోవాలి. ముందుగా అయితే ఇలా వేసుకోండి. ఏమన్నా తక్కువ అనిపిస్తే ఇంకొక స్పూన్ తర్వాత టేస్ట్ చూసి యాడ్ చేసుకోవచ్చు. ఈ పంచదార కరిగేంత వరకు ఒక 2-3 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి కలుపుకుంటూ. ఇలా ఉడికినాక ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వైట్ వెనిగర్ వేసుకోవాలి. ఫ్లేవర్లెస్ది, వంటల్లో వాడే వెనిగర్. ఇది సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది. ఇలా వెనిగర్ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 or 10 minutes ఉడికించుకోవాలి. ఇలా టమాటా సాస్ బాగా ఉడికినాక టేస్ట్ చూసుకొని ఉప్పు పంచదార కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి. ఇన్ కేస్ మీకు ఏమన్నా తక్కువ ఉందనుకుంటే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు. నాకు కొంచెం పంచదార తక్కువ అనిపించింది, అందుకే ఇంకొక స్పూన్ యాడ్ చేసుకుంటున్నా. టమాటాల పులుపుని బట్టి పంచదార యాడ్ చేసుకోవాలి. ఇలా పంచదార కరిగినాక ఒక ప్లేట్లో ఈ సాస్ వేసుకొని చెక్ చేసుకోవాలి. ప్లేట్లో కొంచెం సాస్ వేసుకొని క్రాస్గా వంపితే ఫ్లోయింగ్ తక్కువగా ఉండాలి. ఈ సాస్కి ఫ్లోయింగ్ ఎక్కువ ఉంది. సైడ్ కూడా వాటర్ ఉన్నట్టు ఎక్కువగా తెలుస్తుంది. ఇది ఇంకొంచెం థిక్ కావడానికి 1 కప్పులో 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఉండలు లేకుండా కలుపుకొని ఈ కార్న్ ఫ్లోర్ వాటర్ సాస్లో వేసుకొని కలుపుకోవాలి. ఇంకొక 5 minutes ఉడికించుకోవాలి. కార్న్ ఫ్లోర్ వేయడం వల్ల సాస్
థిక్ గా ఉంటుంది. కార్న్ ఫ్లోర్ వాటర్ వేసుకొని లో ఫ్లేమ్ లో ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత నేను మళ్ళీ ప్లేట్ లో వేసుకొని చెక్ చేస్తున్నా. చూడండి ఇప్పుడు ప్లేట్ లో వేసుకొని ఇలా క్రాస్ గా వంపితే ఫస్ట్ టైం కంటే కాస్త సాస్ థిక్ గా అయింది. ఫ్లోయింగ్ కూడా చాలా తక్కువగా అనిపిస్తుంది. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. చల్లారినకి ఇంకొంచెం థిక్ గా అవుతుంది. ఇది కరెక్ట్ పర్ఫెక్ట్ సాస్ రెడీ అయినట్టే. ఇప్పుడు దీన్ని చల్లారి పెట్టుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం. ఇలా సాస్ చేసి పెట్టండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నేను చేసి మా పాపకు పెట్టిన బయట కొన్న దానికంటే కూడా టేస్ట్ చాలా బాగుందని నన్ను బాగా మెచ్చుకుంది. మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి, మీ పిల్లలు కూడా బాగా మెచ్చుకుంటారు. ఈ సాస్ వెజ్ నాన్ వెజ్ దేంట్లైనా వాడవచ్చండి. ఫ్రైడ్ రైస్ చికెన్ ఐటమ్స్ లేనా దేంట్లైనా వాడుకోవచ్చు. బయట కొన్న సాస్ లాగే దీన్ని కూడా అన్ని విధాలుగా వాడుకోవచ్చు. ఇలా ప్రిజర్వేటివ్స్ లేకుండా ఇంట్లోనే ఈజీగా టమాటా సాస్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇది గాజు సీసాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నారనుకో 3 months వరకు ఉంటుంది. అలాగే టమాటా పచ్చడితో పని లేకుండా టేస్టీగా ఎలా చేయాలో వీడియో చేసి పెట్టిన దాని లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తా, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. టమాటాలు తక్కువ రేట్ ఉన్నప్పుడు ఈ సాస్ చేసుకున్నాం అనుకో 50 రూపాయలతోనే అవుతుంది. అదే ఈ సాస్ బయట కొనాలంటే 250 నుంచి 300 వరకు ఉంటుంది. ఇలా చేసుకోండి. బయట కొన్న సాస్ లాగే కలర్ గానీ టేస్ట్ గానీ అన్ని చాలా బాగుండే. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ పెట్టండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నా టార్గెట్ రీచ్ అయ్యేలాగా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ని యాక్టివేషన్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసినా నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.